చేనేత మగ్గంపై చీరనేస్తున్న కళాకారుడు హరిప్రసాద్ అట 170 నిమిషాల్లో అగ్గిపెట్టెలో అమరే చీరని తయారు చేసిందట. సిరిసిల్లలో చేనేత కళాకారుడు ప్రతిభ. మగ్గం వారి లోకం, చేనేత వారికి జీవనాధారం. మరమగ్గాల మధ్య చేనేత మగ్గం మూగబోతుంటే చేనేత కళను బతికించేందుకు కొందరు ప్రయత్నం చేస్తున్నారు. వస్త్రోత్పత్తి కేంద్రంగా ఉన్న రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నట. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల చేనేత కళాకారుల ప్రతిభ ప్రపంచానికి చాటి చెప్పాలి అనే సంకల్పంతో చేనేత మగ్గంపై ఒక రోజంతా నేసే చీరను 170 నిమిషాల్లో అంటే జస్ట్ ఒక 2 గంటల 50 నిమిషాల్లో సోమవారం నేసి రికార్డు సృష్టించిందట. అగ్గిపెట్టెలో అమరే విధంగా 5.5 మీటర్ల పొడవు, 42 అంగుళాల వెడల్పు, 175 గ్రాముల బరువున్న చీరను ప్రత్యేక నైపుణ్యంతో నేసిందట. ఈ చీర తయారీలో సుమారుగా 10,500 పోగుల వెఫ్ట్, 500 వార్పు పోగులు ఉపయోగించి మరమగ్గం వేగానికి ఏమాత్రం తీసిపోకుండా సంప్రదాయ చేనేత మగ్గంపైనే ఈ చీర నేసిందట. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో హరిప్రసాద్ చేసిన ఈ అరుదైన ప్రయత్నాన్ని సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి, పద్మశాలి సంఘం అధ్యక్షుడు దూడం శంకర్, ప్రతినిధులు బొల్లి రామ్మోహన్, మండల సత్యం, మోర రవి, బాలయ్య, పూర్ణచందర్ తదితరులు అభినందించి ఆయనకు సన్మానం చేసిరట. సో మనం వింటుంటాం ఎప్పుడైనా కూడా అగ్గిపెట్టెలో అమరే చేనేత చీర అని. సో అది ఒక చేనేత కళాకారుడు నేసి చూయించిండు. కానీ ఆ చేనేత కళాకారుల యొక్క చేనేత యొక్క పరిస్థితి ఎట్లా ఉంది వాళ్ళ రాష్ట్రంలో? ఎంత దారుణంగా ఉన్నది. చేనేత సహకార సంఘాలకు ఎలక్షన్లు పెట్టిరు, బాగానే ఉన్నది. 12 ఏళ్ల తర్వాత వాటి 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 పరిపాలన ఎట్లున్నది? వాటికి ఏమైనా బడ్జెట్ కేటాయిస్తున్నారా? వ్యవసాయ రంగం తర్వాత కీలకమైన రంగం చేనేత రంగం. దాని పరిస్థితి ఏంది వాళ్ళ? ఈ పవర్ లూమ్స్ నేసే వాళ్ళు కూడా చేనేత కార్మికుల నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, వాటి మీద ఆధారపడ్డ వాళ్ళు ఉన్నారు. కానీ అదే సమయంలో చేనేతను కూడా రక్షించాల్సిన పరిస్థితి ఉన్నది కదా. దానికి రక్షణ లేదు, దీనికి రక్షణ లేదు. అదొక ఆర్ట్, అది ఒక కళ, అదొక వృత్తి కిందనో ఇంకో దాని కిందనో కాదు కదా చూడాల్సింది. దాన్ని ఒక కళగా చూడాలి. అద్భుతమైన కళా నైపుణ్యం కదా అది.